హలో అండి. అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో నేను బచ్చల ఆకుతోటి బజ్జీని ప్రిపేర్ చేస్తున్నాను. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బావుంటాయి. ప్రతి ఒక్కటి పొంగుతూ చాలా క్రిస్పీగా, టేస్టీగా అయితే ఉంటాయి. ఫస్ట్ అయితే దీనికోసం నేను ఒక గిన్నెలోకి ఒక గ్లాసు శనగపిండిని, ఇంకా 4 స్పూన్ల బియ్యం పిండిని, అలాగే రుచికి సరిపడా ఉప్పుని, కొంచెం పసుపుని, అలాగే కారాన్ని, కొద్దిగా వామును కూడా నలుపుకొని యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ పసుపు అయితే మనకు ఆప్షనల్ మాత్రమే. మంచి కలర్ వచ్చేందుకు అయితే నేను పసుపుని యాడ్ చేశాను. అలాగే చిటికెడు వంట సోడాను కూడా యాడ్ చేసుకొని కొద్దిగా వాటర్ని అయితే యాడ్ చేసుకుంటూ మనమైతే ఈ పిండిని మిక్స్ చేసుకోవాలి. వాటర్ని ఒకేసారి యాడ్ చేయకుండా ఇలా కొంచెం యాడ్ చేసుకుంటూ ఫస్ట్ అయితే పిండిని కొంచెం గట్టిగా అయితే కలుపుకోవాలి. ఆ తర్వాత మనకు కావాల్సినటువంటి కన్సిస్టెన్సీలో కలుపుకుంటే సరిపోతుంది. వీడియోలో చూపిస్తున్న విధంగా మనమైతే ఈ పిండిని బాగా కలుపుకున్న తర్వాత మనం తీసుకున్న బచ్చల ఆకులను కూడా అయితే శుభ్రంగా కడిగి పెట్టుకునేసి ఈ ఆకుని పిండిలో ముంచేసి వేడిగా ఉన్న ఆయిల్లోకి డ్రాప్ చేసుకుంటే మనకైతే ఈ ఆకు బజ్జీలు రెడీ అయిపోతాయి. పైన క్రిస్పీగా భలే టేస్టీగా ఉంటాయి. ఇలాగే అన్నిటినీ అయితే ఆయిల్లోకి డ్రాప్ చేసుకునేసి ఇంకో సైడ్ తిప్పుకునేసి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకొని సర్వ్ అవుట్ చేసుకోవడమే. చాలా ఈజీ. మరి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బై బాయ్.